చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. సమాధానము లేని ఈ కాలములో సమాధానం ఇవ్వడం కొరకు సమాధానకర్తగా వేం చేసిన సమాధానాధిపతినికే స్తోత్రములు, నమస్కారములు. నేటి దిన వర్తమానము ద్వారా మా అందరి హృదయాల్లో, మా కుటుంబాల్లో, సమాజములో, సంఘములో సమాధానం అనుగ్రహింపచేసి నన్ను మమ్మను బలపరిచి నీ వాక్యమును బట్టి మమ్మను ప్రభువా నీ తట్టే ఆకర్షింపజేసి నీ మహిమ రాకడకు ఆయుత్తపరుచుకునమని దేవా మీరే నాతో మాతో మాట్లాడుచున్నాం, మాట అయ్యున్నాం. యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నేటి దిన వర్తమానమును సమాధానకర్తయకు అధిపతిగా జన్మించిన క్రీస్తుని రోజున మనము ధ్యానం చేసుకుందాం. రక్షకుడైనటువంటి దేవుడు మానవుల రక్షణ కొరకు నరావతారిగా జన్మించడానికి సుమారు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆయన గురించి వ్రాసినటువంటి ఒక చక్కని మాట, సమాధానకర్తగా పిలువబడుతున్నటువంటి యేసు వారిని గురించి లోకానికి పరిచయం చేసిన వ్యక్తిగా యెషయాను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకానికి నిజమైనటువంటి శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి యేసు వారి లోకములోనికి వచ్చారు. ఇదే యెషయా గారు 26వ అధ్యాయములో మాట్లాడుతూ 12వ లేఖనములో ఆయన తెలియజేసినటువంటి మాటను చూసినట్లయితే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు అని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మనకి ఏం స్థిరపరచడానికి లోకంలోనికి వచ్చారంటే సమాధానము స్థిరపరచడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. సమాధానము లేదు, ఎక్కడ చూసినా కూడా అసమాధానమే కనబడతా ఉంది లోకములో. ఎందుకనగా సమాధానము లేదు, కారణం ఏంటి అని అంటే మానవుల్లో ప్రేమ తగ్గిపోతూ వచ్చింది కనుక సమాధానం అనేది లోకములో అగపడ్డం లేదు. ఎవరికి వారే ఉంటున్నారు, ఎవరికి వారే తింటున్నారు, ఎవరి పనులు వారే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకరితో ఒకరు ఏం పడలేకపోతున్నారంటే సమాధాన పడలేకపోతూ ఉన్నారు. అశాంతి కరువైనటువంటి ఈ లోకములోనికి సమాధానకర్తగా యేసు ప్రభువారు దాన్ని స్థిరపరచడానికి రక్షకుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చిన విషయాన్ని మరి ఈ ప్రవక్త యెషయా గారు మనకి విశదపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే సమాధానం ఇవ్వడానికే యేసు వారి లోకములోనికి వచ్చి నరావతారిగా జన్మించారన్న సత్యాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. అందుకని క్రీస్తును చేర్చుకున్న వారి హృదయాల్లో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. సమాధాన పడతారు క్రీస్తుని ఎరిగిన పిల్లలు. సమాధాన పడని వారెవరంటే లోకములో ఉన్న పిల్లలు. చూడండి, క్రీస్తు ప్రేమ ఉన్నవారు ఎవరితోనైనా కూడా వెంటనే సమాధాన పడిపోతూ ఉంటారు, వెంటనే కాంప్రమైజ్ అవుతారు. కానీ సమాధానము లేనివారు ఎవరు అని అంటే దేవుని ప్రేమ ఎరగని వారు. దేవుని ప్రేమ తెలియకపోతే లోకములో ఎలా ఉన్నారంటే ఒక మాట అంటే 1కి 10 మాటలు అనే వరకు కూడా నిద్రపోనిది ఈ లోక సమాజం. కానీ దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారిలో అసమాధానం అనేది ఉండకుండా చేయడానికే దేవుడు అంటున్నాడు, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. అలాగున సమాధాన పడిపోవాలి. శత్రువైనా ప్రేమించాలి, నిన్ను హింసించినా ప్రేమించాలి. నీవు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. ఆ సమాధానాన్ని దేవుడు మనకి అందించిన వారై ఉన్నారు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఈయనలో మాత్రమే మనము సమాధానం అనేది చూడవచ్చు. యోహాను సువార్తలో మనము పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ లేఖనములో యేసుప్రభు వారు పలికినటువంటి మాటలు అక్కడ మనకి కనబడతా ఉంటాయి. యేసుప్రభు వారు శిష్యులైన వారికి తెలియజేసిన మాటలు, నా యందు నీకు
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువారు మరి ముందుగానే శిష్యులైన వారికి తన విషయాన్ని మరి మరుగు చేయక బయలుపరిచిన వారై ఉన్నారు. లోకం యొక్క తీరు, లోకములో మనుషుల యొక్క పద్ధతులు ముందుగానే ఆయన తెలియజేస్తూ అంటున్నారు. ఇదిగో నేను మీ కొరకు ఎందుకు వచ్చాను అంటే సమాధానం కలగడానికి, మిమ్మల్ని సమాధానములో మరి నడిపించడానికి నేను మీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఏం కలుగుతుంది లోకములో అంటే శ్రమ కలుగుతూ ఉంటుంది. అయినా కూడా ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలంట, ఓర్చుకోవాలంట. ఓర్చుకునే కీర్తనలో దైవజనులు చక్కగా రాస్తారు. త్వరపడిపోకూడదు, ప్రతిదానికి కోప్పడిపోకూడదు. అందరితో కూడా ఏమవ్వాలట? సమాధాన పడుతూ ఉండాలట. సమాధానము లేదు ఈ లోకములో. కానీ మనము లోకానికి ఏమందించాలంటే సమాధానము లేనటువంటి మానవుల మధ్య మసులుతూ ఉన్నప్పుడు వారికి సమాధానము అర్థమయ్యే రీతిలో దేవుని ప్రేమ ఎంత గొప్పదా అనే విధానంలో మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను అందరికీ అందించే పద్ధతుల్లో మనము సమాధాన పడుతూ ఉండాలి. ప్రియరా, అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 10వ అధ్యాయములో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయం 36వ వచనములో మరి ఇక్కడ ఒక సమాధానం గురించినటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. 36వ లేఖన భాగములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అనే మాట మరి ఈ యొక్క లేఖనములో మనం చదువుతూ ఉన్న వారమై ఉన్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనను స్వీకరించిన మనందరికీ కూడా ఆయన ద్వారా ఏమనుగ్రహించాడంట? సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మనం విని ఉన్నాము గనుక మరి అసమాధానంతో ఉన్న వారికి వారి హృదయాల్లో సమాధానం నింపిన దేవుణ్ణి మనం కూడా కలుగున్నాం గనుక మనము కూడా ఈరోజు ఏం కలిగి ఉండాలట? సమాధానకర్త అధిపతిని కలిగి ఉన్న మనలో కూడా సమాధానం ఉండాలి, సమాధాన పడిపోవాలి. ఎందరెన్ని అన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్కు చూసి సమాధాన పడిపోతూ ఉండే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆగపడుతూ ఉన్నారు. ఎవరికి సమాధానం కలుగుతుంది అనే విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మరి ఎవరికి ఇస్తాడు ఆయన సమాధానం అంటే చూడండి, ఇర్మియా గ్రంథములో మొదటిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము గ్రంథకర్త 6వ వచనములో ఈ విధంగా రాస్తూ అన్నాడు, మరి ప్రియులరా, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పడువాడొక్కడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు అని ఆయన వ్రాశారు. చెవియొగ్గు దేవుడట అందరినీ చూస్తూ, అందరి మాటలు ఆలకిస్తూ, అందరి వైపు చూస్తూ ఉన్నాడు. అయితే మానవుల్లో ఏమి లేదంట, ప్రజల్లో ఏమి లేదట, పనికి మాలిన వారిగా మాట్లాడుకుంటున్నారంట. కానీ ఏమి లేదు, సమాధానము లేదు. ఎవరైతే తమ పాపాలు విడిచిపెట్టి ఒప్పుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వారు జీవిస్తారని వాక్య సత్యాన్ని మనం ఎరిగిన వారముగా ఉన్నాము. అయితే ఎవరికి సమాధానమైన ఇస్తాడు అంటే లోకములో ఉన్న వారు నిజంగా వాస్తవానికి చూస్తే ఈ విధంగానే ఉన్నారు. ఎవరి పనులు వారు ఉన్నారు. పనికి మాలిన మాటలతో మాట్లాడుకుంటూ కాలక్షేపణం చేసేసుకుంటూ ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత మరి ప్రియులరా బాధపడుతూ రాస్తా ఉన్నాడు అంటే, నేనేం చేశానని చెప్పి వారు తమ చెడుతనాన్ని గూర్చి మరి పశ్చాత్తాపడలేకపోతున్నారు. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అనలేకపోతున్నారు. పాపం చేసినప్పుడు ఎందుకలా ఒప్పుకోలేకపోతున్నాడు అని దేవుడు వాపోతూ అంటున్నాడు. యుద్ధానికి సొరబడే గుర్రముల వల్లే ప్రతివాడు కూడా ఇష్టమైన మార్గములో నడుచుకుంటున్నారంట. ఇదే ఈ మాటలే మరి యెషయా గ్రంథకర్త కూడా రాస్తారు కదా. 53వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ఏంటి అంటే మరి వారట గొర్రెల వలె త్రోవ తప్పిపోయాడు, ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలగిపోతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, పనికి మాలిన వదరబోతు మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపణ చేసే వారికి సమాధానం రాదు.
అయితే ప్రియులారా, ఎవరికి సమాధానం అంటే చూడండి, యోహాను స్వార్తలో ఆ మాటను రాస్తూ అన్నారు. ఎవరికి సమాధానం అంటే యోహాను స్వార్త 1వ అధ్యాయము 12వ వచన భాగములో మరి తన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏముంటుంది అని రాస్తారంటే సమాధానమట. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ కూడా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలముగా ఉండడానికి సమాధానకర్త తన్ను మనకి తండ్రిగా లేక అధికారిగా ఈ లోకములోనికి వచ్చిన వారు ఉన్నారు. ఎందరైతే క్రీస్తును అంగీకరించి విశ్వసిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఏం కలుగుతుందంట? భూమి మీద సమాధానం కలుగుతుంది. చూడండి ప్రియులారా, ఇదే గ్రంథకర్త యోహాను మొదటి పత్రికలో రాశారు. 1వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడిని మనలను పవిత్రులుగా చేస్తారు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారందరికీ కూడా దేవుడు ఏమిస్తాడట? పవిత్రమైన మనసు ఇస్తారు. అప్పుడు సమాధానం అనేది ప్రతి మనిషి కూడా అలుముకుంటూ ఉంటారు. ఈ సమాధానము లేకే లోకమంతా కూడా కొట్టుకుంటా ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు, లోక కాలక్షేపంలో మునిగిపోయిన వారై ఉన్నారు. అయితే దేవుడు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు అంటే సమాధానం అనేది ఇవ్వడం కొరకు ఆయన వచ్చారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ కూడా ఏ పద్ధతిలో మనం నడుచుకోవాలి? పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైతే క్రీస్తు యొక్క పద్ధతుల ప్రకారం నడుచుకుంటారో, నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొంది ఆయనలో చక్కగా నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా ఏమిస్తాడట? ఆయన సమాధానం ఇస్తారు. కీర్తనకారులు అంటారు చూడండి, 55వ కీర్తన 18వ శరణంలో మరి దావీదు మహారాజు కూడా మరి చక్కగా రాస్తూ ఆయన కూడా తెలియజేసిన వారై ఉన్నారు. అందుకని ఈ లోకములో సమాధానము లేదు అనడం కంటే సమాధానకర్త అయిన క్రీస్తును కలిగి ఉంటే అందరికీ కూడా ఏం కలుగు చేస్తాడట? సమాధానం ఇస్తారట. ఎవరికి శత్రువులు లేరండి, అందరికీ శత్రువులు ఉన్నారు అని అనుకుంటా ఉంటే అందరూ లోకమంతా శత్రువులే. కానీ క్రీస్తు ప్రేమ శత్రుత్వాన్ని ఏం చేసిందంటే నాశనం చేసేసింది. శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళతో కూడా ప్రభు ఏమైపోయారు? సమాధాన పడిపోయారు. అందుకనే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎవరినైతే మనం శత్రువులు అనుకుంటామో వారిని మనం అలా చూసే కొద్దీ ఇంకా వారు శత్రువులుగానే అగపడుతూ ఉంటారు. వారి యొద్దకు వెళ్ళి వారితో సమాధాన పడే మనస్సు దేవుడు మనకి ఇచ్చారు. అందుకని సమాధానకర్తయ్యకు దేవుని నమ్ముకుంటే ఎవరితోనైనా కూడా చక్కగా కలిసిపోతూ ఉంటాం, ఎవరితోనైనా కూడా సమాధాన పడిపోతూ ఉంటాం. సమాధానకర్తయ్యకు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ శత్రువులు వీళ్ళు శత్రువులు అంటే గనుక మనం క్రీస్తును కలిగి లేము అని అర్థం. క్రీస్తును కలిగి ఉన్న వారిలో ఏముండాలట? వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు నిన్ను ఇష్టపడినా పడకపోయినా, వారు నీతో సమాధానంగా ఉన్నా లేకపోయినా నీవే వెళ్ళి వారితో ఏం చేస్తావు? దేవుని ప్రేమ అంత గొప్పది. సమాధాన పడేవారే సమాధానకర్తయ్యకు అధిపతి నా క్రీస్తు అని చెప్పగలరు. అంతేగాని సమాధానము లేకుండగా మన ద్వారానే శత్రుత్వం బయటకు వస్తుంది అని అంటే క్రీస్తును మనము కలిగి లేమని అర్థం. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులరా, మరి ఎవరికి సమాధానం ఇస్తాడంటే లూకాసు వార్తలో ఆ మాట రాస్తారు కదా, 2వ అధ్యాయము, ఎవరికి సమాధానము అంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు. వాళ్ళు అంటున్నారు 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా రాకమానదు శాంతి రంజిల్లు వరకు. నీకు ఇష్టలైన మనుషులకు, ఎవరికి ఇష్టలుగా ఉండాలి మనం?
దేవునికి ఇష్టలంగా ఉండాలి. దేవునికి ఇష్టలైనటువంటి వారు ఎవరు? 16వ కీర్తనలో ప్రభు చక్కగా రాశారు. 16వ కీర్తన 3వ చరణాన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరైతే భక్తి చేస్తారో వారు దేవునికి చాలా ఇష్టలు. ఆ ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏముంటుందట? సమాధానం ఉంటుందట. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని దేవుడు చెప్తా ఉన్నారు. కనుక ప్రియులరా, భూమి మీద బ్రతుకుతూ మనుగడ సాగిస్తున్న మనలో దేవుని మీద భక్తి ఉందా? భక్తి ఉంటే దేవునికి నీవు ఇష్టడువు. ఇష్టడువైన నీ కొరకు ఆయన నీ లోకములో ఉన్న నీకు సమాధానాన్ని అయినా కలుగు చేసే దేవుడై ఉన్నాడు. అందుకని చూస్తున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయములో 37వ వచనాన్ని ఆయన మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరం లేకయుండి అతడు స్థిరసిద్ధుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకునే ఎడల బాగుగా ప్రవర్తించువాడు అనే మాట ఇక్కడ మనం చదివాము. అయితే చూడండి, ఈ మాట కదా మనం తీసుకున్నటువంటి మాట. ప్రియులరా, దేవునికి ఇష్టడుగా జీవించే వారంగా ఉండాలంటే దేవుని ఇష్ట ప్రకారము నడిచే వారంగా ఉండాలని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవడైనా గానట తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరం లేక ఉండి అతడు స్థిరసిద్ధుడును తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవాలని తన మనసులో నిశ్చయించుకుంటే వాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారి మీద దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తారట? ఇష్టపడుతూ ఉంటారట. మరి మత్తయి గారు కూడా రాస్తూ మత్తయి సువార్త భాగములో 21వ అధ్యాయములో ఆయన కూడా చక్కని మాటలు రాస్తారు. 30వ వచనములో ఆయన రాసినటువంటి మాటలు చూసినట్లయితే మరి 30వ వచనములో అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునన్నాడు కానీ పోలేదంట. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని వారిని అడుగుతూ ఉన్నాడు. కొంతమంది చేస్తామని చేయరు, కొంతమంది చెయ్యమన్నా కూడా చేస్తూ ఉంటారు. మరి ఎవరు గొప్పవారు? దేవుని చిత్త ప్రకారం చేసిన వాడే గొప్పవాడు. కనుక ప్రియులరా, దేవుని ఇష్టాన్ని లేక దేవుని చిత్తాన్ని గాయకుని ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి దేవుని యొక్క ఇష్టము వారి మీద దేవుడు నెరవేరుస్తూ ఉంటారట. ఇప్పుడు మనం ఎవరి ఇష్ట ప్రకారం నడవాలంటే దేవుని యొక్క ఇష్టాన్ని మరి తెలుసుకుని మనము నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అందుకని తనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముంటుందట? సమాధానము దేవుడిస్తూ ఉంటాడు. ఇక మరి ఇంకొక మాటను మనం చూసినట్లయితే ఎవరికి ఇంకా సమాధానం ఉంటుంది అనే విషయానికి వస్తే ప్రియులరా, మరి యోబు గ్రంథకర్త 22వ అధ్యాయములో 21వ వచనములో మనతో మాట్లాడుతూ మరి అక్కడ అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎప్పుడు ఎవరికి అంటే దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి దేవుడు ఏమిస్తాడట? సమాధానం ఇస్తారంట. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? దైవజనులు దేవదసయ్య గారు మరి ఆరాధనలో చక్కగా అన్నారు, పరిశుద్ధుల సహవాసమును కలదని నమ్ముచున్నాను. మనం ఎవరితో సహవాసం చేయాలంట? పాపులతో కాదు. ప్రభువారు పాపులతో కలిసి భోజనం చేశారు కానీ పాపితో సహవాసం చేశారు కానీ పాపముతో చేయలేదు ఆయన సహవాసం. కనుక మనం దేంతో సహవాసం చేయకూడదు? దుర్నీతితోనూ పాపముతోనూ అక్రమముతోనూ దుష్టత్వముతోనూ మన సహవాసము ఉండకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలట? దేవునితో సహవాసం చేయాలట. దేవునితో నిత్యము గడపడానికి ఇష్టపడుతూ ఉంటే దేవుడు కూడా మనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. సమాధానం లేదు అని చెప్పుకునే కంటే సమాధానకర్త అయిన దేవునితో మనం ఏం చేయాలట? సహవాసం చేసేవారంగా ఉండాలి. చూడండి, సామెతలు రాసినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనములో జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును అని రాశారు. ఎవరితో సహవాసం చేయాలి? పిల్లల్ని బడికి పంపించేటప్పుడు చెప్తా ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు, మంచోడితో జత పెట్టమ్మా,
లేక మంచివాడితో స్నేహం చేయమ్మా అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటి? చెడు సహవాసం కలిగి ఉంటే గనక ఇడు మంచివాడైనా వాడితో కలిసి ఏమైపోతాడు? చెడిపోతాడు. అదే మాట రాస్తా ఉన్నాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో చేయాలంటే జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేయాలట. వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళతో సహవాసం చేస్తే మనకి కూడా జ్ఞానము అబ్బుతుందట. అందుకని మన సహవాసం ఎవరితో ఉండాలంటే జ్ఞానితో సహవాసం చేయాలి. తెలివైన వారితో సహవాసం చేస్తే తెలివి కలిగిన వారంగా జీవించగలము. అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా మరి వైద్యుడైనటువంటి లూకా రాసినప్పుడు 2వ అధ్యాయములో ఆయన తెలియజేశాడు. 42వ వచనాన్ని చూసినట్లయితే వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుతో ఎడతెగక వారు సహవాసంలో ఉన్నారట. కారణం ఏంటి? కూర్చున్నా లేచినా మరి దేవుని యొక్క మాటల్లో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన చేసే వారితో సహవాసం చేస్తే వీళ్ళకి కూడా ఏమబ్బుతుంది? ప్రార్థన చేయాలని ఒక ఆశ వస్తూ ఉంటుంది. లోకముతో సహవాసం చేస్తే లోకానుసారమైన పద్ధతులే అబ్బుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి? ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకునే వారితో మనం కూడా ఏకమై ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక అదే ధ్యాస వస్తుంది, లోకానుసారమైన తలంపు రాదు. పుస్తకాలు చదివే వారితో లేక దేవుని యొక్క గ్రంథాన్ని చదివే వారితో సహవాసం చేసామనుకోండి, మనకి కూడా చదవాలి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, సెల్ ఫోన్తో సహవాసం చేస్తూ ఉన్నారనుకో, ఆ సెల్ ఫోన్తో సహవాసం చేసే వారితో కూర్చున్నారనుకో, మీరు ఎప్పుడు చూడకపోయినా ఆ సెల్ ఫోను చూడాలని దాంతో కాలక్షేపణ చేయాలని అనుకుంటూ ఉంటారు. టీవీతో చాలామంది గడుపుతూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్తే ఆ సహవాసమే అబ్బుతూ ఉంటుంది. కనుక మన సహవాసం ఎవరితో అంటే ప్రభువుతో సహవాసం చేయాలంట. ఎవరితోనండి? పరిశుద్ధులతో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి. మరి అలా దేవునికి మరి ఆ దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకేమబ్బుతుందంటే సమాధానం అబ్బుతుందట, సమాధానం కలుగుతుందట. పరలోక పరిశుద్ధులు ఈ నరలోక పరిశుద్ధులు ఈ నరలోక పరిశుద్ధులు పరమార్థ విషయాలు బంధువర్గమౌట పరిశుద్ధ బాప్తిస్మామే మొదటి ప్రాముఖ్య సాధనము మొదటి ప్రాముఖ్య సాధనము. పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఆత్మీయ అంతరంగంగా మనం ఎదిగేదలా పొందుకొని సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. పరిశుద్ధులతో భక్తులతో లేక దేవుని యొక్క సన్నిధిలో మనము సహవాసం చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మనకి లోకములో వెతుక్కోవాల్సిన అవసరం లేనటువంటి గొప్ప సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆత్మానుసారమైన మనస్సు గల వారికి దేవుడు సమాధానం ఇస్తారట. ఎవరికండి? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలట. రోమాపత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము 6వ లేఖనములో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని కలిగిస్తుంది, సమాధానాన్ని కలిగిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడి చేస్తాను. ఇప్పుడు మనము ఆత్మానుసారంగా ఏం చేయాలంటే జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడు మనకి గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అందుకని ప్రియులరా, మరి 13వ వచనం చూడండి. అదే మాటల్లో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయిందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించారనుకోండి, సావవలసి ఉంటారట. అందుకని శరీరానుసారమైనటువంటి మనస్సు ఉండకుండగా శరీరులతో సహవాసం చేయకూడదు. ఎవరితో చేయాలట? ఆత్మీయ రీతిగా, ఆత్మీయ కార్యాలతో, ఆత్మీయంగా ఉండే వారితో మనము సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలట. అప్పుడు మనం జీవిస్తామటండి, దేవుని పిల్లలముగా జీవించగలుగుతామట. శరీర క్రియలను చంపుకొని ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి
పత్రిక భాగంలో కూడా మరి పౌలు గారు తెలియజేసేటప్పుడు ఒక చక్కని మాట 2వ అధ్యాయము 22వ వచనములో తెలియజేశారు. ఆయనలో మీకు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా, దేవునిలో మనం కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి మనం అందరం కూడా కట్టబడి ఉన్నాం. ఇప్పుడు ఆయనలో మనం కట్టబడాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ చేత శరీర క్రియలన్నీ మరి చంపేసుకొని ఆత్మ మూలంగా కట్టబడ్డామనుకోండి, ఆత్మ మూలముగా మరి దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంటారు. అందుకని ఆత్మానుసారమైన మనస్సు గల వారికి దేవుడు ఏమిస్తాడట? సమాధానం ఇస్తారట. యోహాను సువార్తలో 3వ అధ్యాయములో, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ లేఖన భాగములో రాసినటువంటి మాటను చదివితే, మరి శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర మూలంగా జన్మించేది శరీర రీతిగా ఉంటుంది, ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మ మూలముగా ఆత్మయే ఉంటుంది. కాబట్టి మనము శరీర మూలముగా కాక ఆత్మానుసారంగా జీవించాలి. ఇక్కడ అంటున్నాడు 8వ వచనములో, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడట. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు కూడా అలాగే ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటాము అంటే దేవునితో సమాధానం కలిగి ఉంటామట. అందుకని ప్రియులరా, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మగా ఉంటుంది. ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉండాలని ఆయన మనలను సమాధానంలో ముంచడానికి సమాధానకర్తగా ఈ లోకంలోనికి వచ్చారు. ఇంకా ఎవరికి సమాధానము అని అంటే పరిశుద్ధులకి సమాధానము, విశ్వాసులైన వారికి సమాధానము అనే మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల భాగములో పౌలు గారు చక్కగా తెలియజేస్తూ 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన రాశాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఎవరికటండి? పరిశుద్ధులైన వారికి, అలాగే విశ్వాసులైన వారు అందరికీ కూడా దేవుడు ఏమిస్తాడటండి? సమాధానం ఇస్తారు. క్రీస్తు మరి తన యొక్క విలువైన రక్తములో మరి కడగబడినటువంటి మనము, క్రీస్తు విలువైన తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని సంపాదించుకున్నారు కనుక మనందరికీ కూడా ఆయన ఏమిస్తున్నారంటే సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దశలోనికులకు రాసినటువంటి పత్రిక భాగములో 1 దశలోనికులకు రాసినటువంటి మాటల్లో చూస్తే, మరి ప్రియులరా, అక్కడ 4వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు పరిశుద్ధులగుటకై అనగా జారత్వమునకు దూరముగా ఉండుటకై. జారత్వానికి ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. అది దేవుని చిత్తం. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉండాలంటే, దేవునితో ఉండాలి అంటే, సమాధాన పడాలంటే దేవుని విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం మసులుకునే వారంగా ఉండాలి. మీరు పరిశుద్ధులగుటకే. ఎందుకొరకు మనం పిలువబడ్డామంటే పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని గుర్తించి మనము సమాధాన పడుతూ అందరితో కూడా సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది దైవ చిత్తం అని మనం గుర్తించాలి. అప్పుడే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. పేతురు రాసినటువంటి 1వ పత్రికలో కూడా మరి ప్రియులరా, అక్కడ మనము చూసినట్లయితే మరి 5వ అధ్యాయం 9వ వచనములో, 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ చూడండి, లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసమందు ఎలా ఉండాలట? స్థిరమైన మనసు కలిగిన వారై. దాన్ని ఎదిరించాలంటే సమాధానకర్త అయిన క్రీస్తును మనం కలిగి ఉండాలి. తిమోతికి రాసినటువంటి పత్రికలో ముగించుకుందాం. తిమోతి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో కూడా మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు
కడముట్టించి తిని. విశ్వాసం కాపాడుకుంటుంది. ముఖ్యంగా ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే దేవుడు మనకేమిస్తాడట? సమాధానం ఇస్తాడట. అందుకని ప్రియులరా, ఒకరితో ఒకరు సమాధాన పడాలంటే సమాధానకర్త అయిన క్రీస్తును అనుసరించే వారంగా ఉండాలి. ఆయన సహవాసంలో నడిచే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటానంటే సరిపోదు, వాక్యం చదువుతున్నానంటే సరిపోదు. ఆయనతో నిత్యం మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆయనతో మనం జీవించాలి. అందుకని ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. సమాధానము లేని ఈ లోకములో సమాధానం ఇవ్వడానికి వచ్చిన క్రీస్తును మనం కలిగున్నాము గనక సమాధానకర్తయగు దేవుడు ఇంకా ఏం చేస్తాడు అని ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రికలో 16వ అధ్యాయము మరి 20వ వచనములో ఆయన తెలియజేస్తున్న వారై ఉన్నారు. మరి సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా సితకు తొక్కిస్తాడట. సమాధానకర్తయగు దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే సాతానుగాడిని మన కాళ్ళ క్రింద వేసి సితకు తొక్కేస్తాడు. అందుకని ఆ గొప్ప సమాధానకర్తయగు అధిపతితో మనము సహవాసం చేసే వారంగా ఉండాలి. అప్పుడే మనకి సమాధానం అనేది పూర్తిగా లభిస్తుంది. క్రీస్తుతో మరి మనము జీవిస్తున్నాము అని అంటే సమాధానం లేదు అని అనడానికి లేదు. క్రీస్తే, ఆయన పేరే సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి మరి మాకు సమాధానం లేదండి అని నీవు అంటున్నావంటే క్రీస్తును బావుగా నీ వెరగలేదని అర్థం. అంతే కదండి. సమాధానంకర్త అని ఆయన పేరు. ఆయన పేరులోనే సమాధానం ఉంది. ఆయన్ని కలుగున్న నీవు నాకు సమాధానం లేదండి, మా ఇంట్లో సమాధానం లేదండి అంటున్నావంటే నీవు క్రీస్తును కలిగి లేవు అని అర్థం. మనలో ఉన్న తప్పును సరిచేసుకుందాం. మనకి ఎందుకు ఉండదు సమాధానము? క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ సమాధానాన్ని కనపరిచింది, కానీ ఆ సమాధానాన్ని కనపరచలేదు. తిట్టిన వారిని తిట్టాడా? కొట్టిన వారిని కొట్టాడా? మరి అందుకని ఆయనకి ఏముంది? సమాధానం ఉంది. అవునా కదండి. లోకం ఇంతే, లోకం తీరింతే కనుక ఆయన అందరినీ క్షమించారు. వీరు ఏం చేస్తున్నారు? వీరికి తెలియదు, వీరిని క్షమించు అని వారితో సమాధాన పడిపోయారు. చూడండి పిల్లలు, కొట్టిన వారి దగ్గరికి వెళ్ళి, చిత్రహింస చేసిన వారి దగ్గరికి వెళ్ళి వారిని హక్కును చేర్చుకుని వాళ్ళ కొరకు ఎంతో తప్పించి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడంటే ఎంత సమాధానకర్త అండి. ఆ ప్రేమమయుని యొక్క ప్రేమను కలిగి ఉన్న మనము కూడా లోకానికి కట్టి ప్రేమను కనపరచాలి. అప్పుడు మనం సమాధానకర్తయగు నిజ క్రీస్తును మనం కలిగి ఉన్నామని అర్థం. అంతేగాని సమాధానం లేదు అంటున్నావంటే నీకు ఇంకా ప్రభు అర్థం కాలేదని అర్థం. తిట్టినాను మరలా వారిని తీర్చడాయేను, తిట్టినాను మరలా వారిని తీర్చడాయేను, కొట్టినాను మరలా వారిని కొట్టడాయేను, కొట్టడాయేను, కొట్టడాయేను. తిట్టిన వారిని తిట్టలేదు క్రీస్తు వారి ప్రేమ కనుక అలాంటి వారికి భూమి మీద సమాధానము దేవుడిస్తారు. ఎంతసేపు ఓర్చుకోవాలండి అని మీరు అడిగితే ఎంతసేపు అయినా ఓర్చుకోవాలని వాక్యం చెప్తోంది. ఒక సహోదరుడు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి? క్రీస్తు ప్రేమ ఉంటే మాత్రాన ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడిగారు. 77 సార్లు అయినా క్షమించు అన్నది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ తత్వాన్ని కలిగి ఉన్న మనము అందరితో సమాధాన పడదాం. సమాధాన క్రీస్తును లోకానికి పరిచయం చేసి లోకములో కూడా సమాధానాన్ని కలిగేటట్టుగా మన కృషి, మన వంతు బాధ్యతను నిర్వహించి సమాధానకర్తయు క్రీస్తుతో నిత్యం ఉండే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చి సమాధానము లేదు అని, సమాధానము లేక తిరుగులాడుచున్న పాపుల మధ్యకు వచ్చి సమాధానమును విస్తరింపచేస్తూ ఉన్న తండ్రి స్తోత్రాలు. మా అందరిలో సమాధానము నింపిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ యొక్క నాయన సమాధానమును లోకమంతా కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ నాయన సమాధాన పడుతూ దేవా నిన్ను గూర్చి విన్నటువంటి వారందరికీ కూడా ఆ సమాధానాన్ని లోకానికి కూడా వెల్లడి చేస్తూ నీలో చక్కగా జీవించే ధన్యత దేవా యేసయ్యా మీరు మాకు దయచేయమని యేసువారి నామమందు ప్రార్థనలు అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.